సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటైన సందర్భంగా బీఎంఎస్ అనుబంధ సంస్థ దక్షిణ తీర రైల్వే మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో వచ్చే నెల 6వ తేదీన మొదటి జనరల్ బాడీ మీటింగ్ విశాఖపట్నంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే కార్మికులందరూ స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర బీఎంఎస్ కార్యదర్శి సీనప్ప, జిల్లా కార్యదర్శి పోలా వెంకటాద్రి యాదవ్లు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా రేణుగుంట పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖపట్నంలో జరగనున్న భారీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గోడపత్రాలను రాష్ట్ర బీఎంఎస్ కార్యదర్శి సీనప్ప, జిల్లా కార్యదర్శి పోలా వెంకటాద్రి యాదవ్, నాయకులు పద్మనాభరెడ్డి, చంద్రకాంత్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించినటువంటి బీఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ ట్రేడ్ యూనియన్ ఎనలేని కృషి చేసింది. బీఎంఎస్ కార్మిక సంఘం ఎప్పుడు దేశహితం, కార్మిక హితంగానే పనిచేస్తుంది. అలాగే ఈ వచ్చే నెల 6వ తారీఖు ఫస్ట్ జోనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది విశాఖపట్నం కేంద్రంగా. ఈ కార్యక్రమానికి, ఫస్ట్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి గుంతకల్ డివిజన్లో పరిధిలో ఉన్న తిరుపతి, కడప, మదనపల్లి, చిత్తూరు, అలాగే ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే కార్మికులందరికీ తెలియజేస్తున్నాము. దాదాపు సభ్యత్వం చేస్తున్నాము. చాలా వరకు ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున సభ్యత్వాలను నిర్వహించి ఈ కాన్ఫరెన్స్కి వేలాదిగా తరలి రావాలని చెప్పి రైల్వే కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి మనకు రావాల్సిన నిజమైన కార్మిక హక్కులను పోరాడి సాధించుకుందామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే రైల్వే కార్మికుల పట్ల నిరంతరం పోరాడుతున్నది ఒక భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రమే. భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికుల పట్ల ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. కార్మికం మన బీఎంఎస్ అంటేనే దేశహితం, కార్మిక హితం. విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి గుంతకల్ డివిజన్లో ఉన్న రైల్వే కార్మికులందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. కొత్త జోన్ మనము సాధించుకోవడం, సౌత్ కోస్ట్ రైల్వేని, ఆ రైల్వేని అదేవిధంగా బీఎంఎస్ అనుబంధ సంస్థ డిటిఆర్ఎంఎస్ ఫస్ట్ కాన్ఫరెన్స్ కూడా సెప్టెంబర్ 6వ తారీఖున విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించుకుంటున్నాము. ఆ ట్రేడ్ యూనియన్కి కొత్త జనరల్ సెక్రటరీ, అధ్యక్షులు, కార్యవర్గాన్ని, కొత్త బాడీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కార్మిక నాయకులు, కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తరలి విజయవంతం చేయడానికి ఫస్ట్ కాన్ఫరెన్స్ని వెళ్తున్నాము. ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో ఉన్నటువంటి డివిజన్లు గుంటకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నము 2 వర్క్షాపులు, ఒకటి తిరుపతి సిఆర్ఎస్ వర్క్షాపు, ఒకటి విజయవాడ కేంద్రంగా రాయటపాడు వర్క్షాప్ నుంచి కూడా ఈ 6 డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులందరూ వెళ్ళి బీఆర్ఎంఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి డిటిఆర్ఎంఎస్ యూనియన్కి పెద్ద కమిటీని నిర్వహిస్తూ ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి బీఆర్ఎంఎస్ నాయకులు, బీఎంఎస్ నాయకులు, ఆల్ ఇండియా నాయకులు, అదేవిధంగా స్టేట్ బీఎంఎస్ నాయకులు అందరూ కూడా వచ్చి ఆ విజయవంతంగా నిర్వహిస్తారు. అందుకని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా బీఎంఎస్, బీఆర్ఎంఎస్, డిటిఆర్ఎంఎస్ కార్మికులకు నిరంతరం సేవలు అందించడానికి ప్రయత్నిస్తూ, నిరంతరం సేవలు అందించడానికి ఎప్పుడు లేపినా కూడా కార్మిక నాయకులు, బీఎంఎస్ నాయకులు మీ వెనుక ఉంటూ కార్మికులకు ఈ కొత్త జోన్ కమిటీని, కాన్ఫరెన్స్ని విజయవంతం చేయాలని. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్,
కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.